శాంతిగా ఉంటారు కాబట్టి, ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, పెట్టుబడులు రావాలని కోరుకుంటారు కాబట్టే ఇవాళ అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చక్కగా ప్రశాంతంగా మేము అనుభవించిన బాధలేది అనుభవించకుండా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దయే. ఇక నాకు తండ్రి కళ్ళలోకి వచ్చాడు, నా తాత ఉత్తరం రాశాడు, లేకపోతే నా బాబాయ్ చెవిలో చెప్పారు ఎప్పుడో రాత్రి కల్లో అని కల్లిబొల్లు కబుర్లు చెబుతావు. అసలు నీ పార్టీ గొడ్డల పార్టీ ఇవాళ మీరు చేసేదే హత్యలు. బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య నిజంగా చూస్తే చాలా బాధాకరం. చాలా సౌమ్యుడు, చక్కటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేసి, గొడ్డలి పోటుతో హత్య చేసి, ఆ హత్యను కూడా ఎవరెవరి మీదో చేసి ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు అన్నావా? మళ్ళీ అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దని కోర్టులో పిటిషన్ వేసావు. అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ రాకుండా మళ్ళీ ఇంకో స్టే తీసుకొచ్చావు. ఇవాళ అయినా కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగినాక ఎవరి చుట్టూ జరుగుతుంది? సిబిఐ ఎంక్వైరీ తీరా చూస్తే అంతా నీ కుటుంబ సభ్యులే, మరొక్కరెవ్వరూ లేరు. అందరు కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతూ ఉంది. దీనికేం సమాధానం చెబుతావు? ఈ అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిని, చెల్లిని, అన్నిటికన్నా ముఖ్యంగా బాబాయ్ కూతురు ఎవరైతే హత్య కాబడ్డారో వారి కూతురైన సునీత గారు అన్ని వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి, నీ అనుచరులు వైపే చూపిస్తున్నాయి. అయినా కూడా నేను హత్య చేయలేదు అంటావు. అసలు ఆ హత్య రాజకీయాలకు పేటంటే ఈ గొడ్డల పార్టీ. ఈ గొడ్డలి గుర్తు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మీకు. నువ్వు ఈ చెప్పిన విషయాలన్నీ కూడా గత ఎలక్షన్స్ ముందు కూడా ప్రజలకి ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పి మళ్ళీ వాళ్ళు సానుభూతి పొందాలనుకున్నాం. నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈ 11 సీట్లు కూడా మిగలవు. ఇక అభివృద్ధి, అసలు అభివృద్ధి గురించి మాట్లాడటానికే నీకు హక్కు లేదు. ఏ రోజు కూడా ఒక్క రాయి కూడా, ఒక రోడ్డు కూడా, ఒక రాయి వేయలేని వ్యక్తి నువ్వు. ఇవాళ రోడ్లు గుంతలు పోయి చక్కటి మల్లె పువ్వుల్లాగా రోడ్లు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అంటేనే పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రాకి ఏదన్నా బ్రాండ్ ఉందంటేనే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి వ్యక్తి అభివృద్ధికి చూస్తే 2020 విజన్ ద్వారా ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారిలాగా అందరూ గుర్తుంచుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి అభివృద్ధి చేయలేదని నువ్వు చెబుతున్నావు. ఇవాళ ఏ విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందో రేపు రాబోయే కాలంలో అమరావతి అదే విధంగా అభివృద్ధి చెందుతుంది. నీ విషపు కళ్ళతో అద్భుతమైన రాజధాని అయిన అమరావతిని నీ విషపు కళ్ళతో చూస్తావు, తప్పకుండా చూస్తావు. ఇంకోటేమంటావు? మావిగన్ అంటే రాత్రిపూట చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వస్తుందా? ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న గుండె ఇవాళ మావిగన్ అంటే నీ నాయకులకి బట్టలు తడిసిపోతున్నాయి. ఈ జీవితంలో మనం అధికారంలోకి రాలేమని వెనక చర్చించుకుంటున్నారు. అది ఒకసారి తెలుసుకో జగన్ రెడ్డి. ఇవాళ మావిగన్ అంటే చొక్కాలు తడిసిపోయేది మీ నాయకులకి. మా నాయకుడు 76 సంవత్సరాల వయసులో యువకుడు, 18 గంటలు పనిచేసే వ్యక్తి. ఆయనకి గుండె కాదు కదా, ఎంతో నిబ్బరం ఎక్కువ. ఇటువంటి చిల్లర అపహాస్యపు నీవు మావిగన్ వల్ల ఒక జోకర్గా మిగిలిపోతున్నావు. అది నీకు అర్థం కావట్లా. ఒక కామెడీ పీస్గా మిగిలిపోతున్నావు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇంకొకటి మీ నాయకులే చెప్పారు ఎప్పటి నుంచో, తండ్రి శవం దొరకకముందే ముఖ్యమంత్రిగా సంతకాలు సేకరించిన చరిత్ర నీదా కాదా? కాబట్టి ఇవన్నీ హత్యలు చూస్తుంటే మాకు ఒకటే డౌట్ ఉంది. ఏంటంటే రంగా గారి హత్య కానీ, లేక రాజశేఖర రెడ్డి గారి హత్య కానీ, లేకపోతే ఇంకా ఎవరివైనా వివేకానంద రెడ్డి గారి హత్య కానీ, ఇవన్నీ ఒక దర్యాప్తు చేస్తే ఏదన్నా మీ నాయకులు చెప్పినట్టు, మీ నాయకులు ఎవరైతే ఇప్పుడు చాలా పదవుల్లో ఉన్నారు కదా, అందరూ నిజంగా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న నాయకులు అందరూ చెప్పారు శవం రాకముందే ముఖ్యమంత్రిగా సంతకాలు సేకరణ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మాకు జగన్ మీద డౌట్ ఉందని ఇప్పుడు నీ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ చెప్పారు. మరి వాళ్ళందరూ డౌట్లను కూడా మనం క్లారిఫై చేయాలి. తప్పకుండా వీటిని కనుక నువ్వు క్లారిఫై చేస్తే
చాలా బాగుంటుంది. ఇక ఒకటి గుర్తుంచుకో, ఎవరినో పొడుస్తాను, ఎవరినో చంపేస్తాను, ఎవరికో గుండె ఆగిపోద్దని నీ మాటలు కాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ని చూసి అట్లీస్ట్ కొంత అర్థం చేసుకుని ఆయనలాగా ప్రవర్తించడం నేర్చుకో. ఆయన ఎంతో సౌమ్యంగా చక్కగా కార్యకర్తలతో మమేకమవుతా, ప్రజలతో మమేకమవుతా, పాదయాత్రలో ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారో వాటిని ఏ విధంగా అమలు కావాలని ఎక్కడికెక్కడికో పర్యటనలు చేస్తా, ప్రజలందరి యొక్క మనోభావాలని గౌరవిస్తా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇవ్వడం. నేను తప్పకుండా నేనన్న మాటను నిలబెట్టుకుంటాననే విధంగా ముందుకు వెళ్తున్నాం. అటువంటి వ్యక్తిని చూసి నువ్వు నేర్చుకుంటే కొంతైనా నీలో మార్పు వస్తే ప్రజలు ఏదన్నా 2-3 సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రతిసారి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, ఒక గూగుల్ వచ్చింది, ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ వచ్చింది. అసలు రాయలసీమ ఇవాళ బంగారంలోనే దేశంలోనే అత్యధిక ప్రొడక్షన్ రాయలసీమలో నుంచి రాబోతుంది, రతనాలసీమ కింద మారబోతుంది. అన్నిటికన్నా మంచినీళ్ళు ఇస్తే హార్టికల్చరల్ హబ్గా మారబోతుంది. వీటన్నిటికీ తోడు ఇవాళ రాయలసీమ రాబోయే 2-3 సంవత్సరాల్లో రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఎక్కడో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఏదో కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలు అనుకునేవాళ్ళం. వాటిని మించి 3 రెట్ల అత్యధిక ఆదాయంతో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమ జిల్లాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల ముందుకు రాబోతున్నాయి. ఆ అభివృద్ధి సాధించినప్పుడల్లా వీళ్ళకి విషపు కళ్ళు, ద్వేషం ముందుకొచ్చి ఇటువంటి హత్యా రాజకీయాలు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారి గుండాగిపోతుందంటాం, ఇటువంటి ట్రాఫిక్ డైవర్షన్లు అన్నీ తీసుకొస్తూ ఉంటారు. పరిశ్రమలు రావడం వారికి ఇష్టం లేదు, ఉద్యోగాలు రావడం వారికి ఇష్టం లేదు, రైతులు బాగుండటం ఇష్టం లేదు. కాబట్టే ఎప్పటికప్పుడు ఎలక్షన్ల ముందు చెప్పిన పాత చింతకాయ పచ్చడిని ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ని శుభ్రంగా చదువుకోవడానికి మాత్రం ముందుకొచ్చి తనకిష్టమైన మీడియానే పిలుస్తారు. ఏ మీడియాని పిలరు, ఒకళ్ళిద్దరు వాళ్ళే వస్తారు. వాళ్ళు అడిగిందే క్వశ్చన్లు, వాళ్ళు అడిగిందే జవాబులు. ఇటువంటి మీడియాని పిలిచి మీరు మాట్లాడటం, మళ్ళీ 15 రోజులు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవటం, మళ్ళీ 1-2 రోజులకు మళ్ళీ విజయవాడకు రావడం, లేకపోతే అమరావతికి రావడం, మళ్ళీ ఏదో ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఏ రోజన్నా ప్రజల్లో ఉన్నావా? నిజంగా వాళ్ళు చూస్తే మా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతినిత్యం ప్రజల్లో మమేకమవుతా అధికారంలో ఉన్న తిరుగుతున్నారు. వాళ్ళనన్నా చూసుకుని బుద్ధి తెచ్చుకోవాలి. తప్పకుండా మరొక్కసారి చెప్తున్నాం, హత్యా రాజకీయాలకి పేటెంట్ నెలవు గొడ్డలి పార్టీయే. ఈ గొడ్డలి పార్టీ పేటెంట్, గొడ్డలి పార్టీ సింబల్ కూడా గొడ్డలైతే బాగుంటుంది. నీలాగా హత్యా రాజకీయాలని మేము ప్రోత్సహించాం. మేము అభివృద్ధి బాటలోనే నడుస్తాం. మేము అందరం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాం. నీలాంటి చౌకబారు ప్రెస్ మీట్లు, చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 11 సీట్లు వచ్చిన ఒక నేత, ఒక పార్టీకి సంబంధించిన నేత 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడితే మీరు ఎందుకు అంతగా ఈ 15 రోజులు ఆయన ప్రెస్ మీట్ మీదనే మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు అంత భయం మీకు ఆయన అంటే? మేము ప్రజలకి అతని యొక్క చరిత్రను వివరిస్తున్నాం. మీరు ప్రజలకి మేము భయపడటం కాదు, అతను చెప్పిన విషయాలు మేము మాకు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా నాయకులు కాదు, మేము సెకండరీ లీడర్షిప్ అందరూ కూడా ప్రజల ముందుకి వారు చెప్పిన విషయాలను తీసుకువెళ్తా, అసలు జరిగిన విషయాలు, ఆ సమయంలో జరిగిన విషయాలు, ఇవాళ ఎవరైతే హత్య గావించబడ్డ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆతిథ్యం ఇచ్చిన విషయం, వారు అనుకున్నట్టు ఆతిథ్య విషయం ఇచ్చిన విషయం నిజమా కాదా? అంతేకాకుండా రంగా గారి హత్య. How can I avoid multiple bank visits for my home loan? పేర్లన్నీ వారి కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయా, నిజమా కాదా అని వివరించడమే కాకుండా అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాం, మా నారా లోకేష్ గారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు మేము వివరించడం మా దీంట్లో ముఖ్యం.